ఖతర్నాక్ కామెడీ షో. హాయ్ అనసూయ గారు, ఏంటి జిమ్ కి వెళ్ళి 4 రోజుల్లో 3 కేజీలు తగ్గారంట? అవును, జిమ్ కి వెళ్ళారు కానీ చాలా కష్టపడ్డానబ్బా. మేకప్ తీస్తే 3 రోజుల్లో 30 కేజీలు తగ్గొచ్చు. పంచు పంచు. హలో డాక్టర్ గారు, ఎస్ అర్జెంట్ కేసు ఒకటి వచ్చింది, త్వరగా బయలుదేరండి. ఆ పాట ఏంటయ్యా నీకు? ఆ పాట ఏంటి? ఆ డాక్టర్ ఏంటి? మిస్టర్ కాంపౌండర్, ఏమైంది తనకి? బ్లీడింగ్ అవుతుంది పొట్టలో, చూడండి ఒకసారి. సూదివ్వు, ఇదిగో తీసుకోండి. దారం ఇవ్వు, ఇదిగో తీసుకోండి. ఓకే. టైలరా ఇందాక సాంగ్ సూట్ అవ్వలేదు, ఇప్పుడు ఈ యాక్షన్ సెట్ అవ్వట్లేదు. 240 రూపీస్ ఇచ్చారు, ఇదిగో ఫీజు. 1 సెకండ్, నా ఫీజు ఎంత? 250. ఇప్పుడు నేను 9 కుట్లు వేసాను, 10 రూపాయలు ఇవ్వండి, 10వ కుట్టేస్తాను. 10 రూపాయల కోసం కుట్టు ఆపేస్తా. 10 రూపాయలను తేలిగ్గా తీసి పారేకు. నేను డాక్టర్ చదవడానికి FRCS లండన్ వెళ్ళి రావడానికి ఎన్ని లక్షలు ఖర్చు అయిందో నీకు తెలుసా? ఎవడైనా కాంపౌండర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వలేడు. నువ్వు వెళ్ళు, 10 రూపాయలు తెచ్చి ఇంకో కుట్టేసుకెళ్ళి బా. ఎనీ పేషెంట్స్ ఆర్ కమింగ్, ప్లీజ్ కాల్ మీ. అయ్యో డెలివరీ టైమా? అమ్మా మీరు వెళ్ళి లోపల ఆపరేషన్ థియేటర్ కూర్చోండి, డాక్టర్ గారు వచ్చేస్తారు. డాక్టర్ గారు కూడా చూడడానికి ప్రెగ్నెంట్ లా ఉంటారు, కంగారు పడకమ్మా. హలో డాక్టర్, అర్జెంట్ గా రండి, ఎమర్జెన్సీ కేసు. కార్ పార్కింగ్ లో పెట్టు. వేర్ ఇస్ ద పేషెంట్? వెనకాల ఉంటారు ఆపరేషన్ థియేటర్ లో. వెంటకెళ్తారు. ఆ పేషెంట్ తాలూకా ఏమవుతావు నువ్వు? మమ్మాయి కంగారు, మీరు తాతయ్యారు, మీకు 2 మనవలు పుట్టారు. కమాన్ గివ్ మీ ద 250 రూపీస్ ఫీజ్. నా దగ్గర డబ్బులు లేవు సార్. నువ్వు 250 రూపాయలు ఇచ్చి మీ కూతుర్ని మనవల్ని తీసుకెళ్ళు. దండం పెడతా, వెళ్ళి 250 రూపాయలు తీసుకో. రే సార్, ఇంకా ఎవరైనా వస్తే చెప్పు. ఆ పిల్లలు గోల పెడుతున్నారు. పిల్లలు డాక్టర్ గారు, పిల్లలకి పాల డబ్బాకి 1500, ఎదవలు ఇద్దరికి డైపర్లు మార్చాలంటే దానికి 1000 రూపాయలు. మీరు 2100 ఇచ్చి వెళ్ళండి ఇక్కడ నుంచి. ఆడు బొగటగాడు తేవాలి కదా 250 రూపాయలు, అప్పుడు ఇద్దాం. ఆ 250 రూపాయలు వదిలేయచ్చు కదండి, వాళ్ళ తల్లి పిల్లలు. 250 రూపాయలు అంటే చిన్న విషయం కాదు. డాక్టర్ చదవడానికి లక్షలు ఖర్చు పెట్టాను. వీళ్ళిద్దరు ఇక్కడే ఉండాలి. వీళ్ళ ఆలనా పాలనా నువ్వే చూసుకో. మరి డబ్బులు? చూడు, పాల డబ్బాలు, డైపర్లు ఏమేమి కావాలో చూసుకో. అదంట్రా. వారం తరువాత కాంపౌండర్, డాక్టర్ గారు వచ్చాడు, లోపల ఉండి వస్తాను. లోపలున్నావే, ఏం చేస్తున్నావు? లోపల పిల్లలకి డైపర్లు వేస్తున్నాడు డాక్టర్. సరే గాని ఆడొచ్చాడా? 250 ఇచ్చాడా? ఆడు 250 ఇస్తే ఎందుకు ఉంచుతానండి, వాళ్ళని ఎప్పుడో వదిలేసేవాడిని. ఆగండ్రా, పిల్లలకి ఏదో కావాలంటే చూడు. ఇంటర్నేషనల్ స్కూల్ నీ బొగడగోడు తాత కూడా 250 రూపాయలు ఇవ్వలేదు, నువ్వేమో ఇంటర్నేషనల్ స్కూల్లోను. చూసావా, ఈ హాస్పిటల్ పుట్టినందుకు కేవలం చదివి బట్టే ఆయన చదివించడు పోరా అన్నాడమ్మా. నారు పోసేవాడు వదిలేశాడు, అట్లీస్ట్ నీరు పోసేవాడు అన్న ఉంచుకుంటాడంటే వాడు వదిలేశాడు. ఇంకెందుకమ్మా మేము బతుకుంటే? పదమ్మా, అందరం కలిసి కట్టుకొని ఆపరేషన్ థియేటర్ లో ఊరేసుకొని చచ్చిపోదాం. చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. ఆగండమ్మా. కాంపౌండర్, ఏంటి ఆడు అడిగింది? మీ పిల్లల్ని మున్సిపాలిటీ స్కూల్ పంపిస్తున్నావు? లేదు, పబ్లిక్ స్కూల్లో చేర్పించండి. తోలు తీరుతాయి. పబ్లిక్ స్కూల్ ఫీజు ఎంత తెలుసా? అడ్మిషన్ ఒక్కోటికి 2 లక్షలు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు రావాల్సిన 250 రూపాయలు వెన్ కమింగ్ బ్యాక్, అప్పుడే నేను తీసుకుంటాను. అది డాక్టర్ అంటే. 4 లక్షల రూపాయలు ఇప్పుడు ఏం చేయమంటావు? కారమ్మేసై. మరి మీరెలా వస్తారు డాక్టర్? నేను ఎలాగో వస్తాను, నీకెందుకు? ఏమన్నారు డాక్టర్? కారమ్మేమన్నానమ్మా. మిమ్మల్ని అన్నయ్య అని పిలవచ్చా డాక్టర్? ఇదమ్మా, అందులో అభ్యంతరం ఏముంది? దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే మా అన్నలా ఉంటాడని అంటాను నేను. డాక్టర్, వాళ్ళు ఎమోషన్ అవ్వడం ఏంటి, మీకు సంఖలో ఇలా సెగ్గట్లు రావడం ఏంటి? వాళ్ళు నమ్మొద్దు డాక్టర్, పంపించండి. 250 రూపాయలు వదిలేద్దాం. నీ దృష్టిలో 250 రూపాయలు సింపుల్ అవ్వచ్చు, నా దృష్టిలో నాకు కష్టార్జితం. ఐ వాంట్ 250 రూపీస్ బ్యాక్. పదండ్రా లోపలికి. కార్ నుంచి స్కూటర్ కి వచ్చావా పాపం? ఎంతసేపు చూసినా ఈ కాంపౌండర్ కనబడ్డేంటండి. కాంపౌండర్,
మాట్లాడితే లోపలికి పోతాం. ఇదేంటి వాళ్ళందరినీ తీసుకొచ్చావేంటి? ఏం కావాలి అడగండి, డాక్టర్ గారు వచ్చారు. అంకుల్ అంకుల్ నాకు ల్యాప్టాప్ కావాలి. అంకుల్ నాకు సైకిల్ కావాలి. స్పోర్ట్స్ లో పార్టీ చేస్తున్నాను. వచ్చేది కార్తీక మాసం కదా, నోములు నోచుకోవాలి. ఒక 20,000 ఖర్చు అవుతుంది అన్నయ్య. మీ తాత డబ్బులు ఏమైనా ఉన్నాయిరా? నువ్వేంటమ్మా ఇన్ని కష్టాల్లో నేనున్నాను. కారు అమ్మేసుకున్నాను. నేను ఎవ్వరికి ఏమి కొనను. ఉన్నా సరే కొన్నంతే. అమ్మా 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 ఏయ్! చూసావా అమ్మా, నువ్వు నో మీదకి చేస్తున్నావు అమ్మా. నీ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలనే కదమ్మా. నీకు అదృష్టం లేదమ్మా, లేదు. అమ్మా నా యాల్ది జన్మనిచ్చిన వాడు వదిలేసి పూర్వ జన్మనిచ్చిన వాడు వదిలేసి పునర్జన్మరా రే నా యాల్ది. ఎందుకమ్మా ఈ బతుకు చద్దామమ్మా. అమ్మా 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 బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది ఆగండమ్మా కాంపౌండర్. ఇంకేముంది అమ్మడానికి? స్కూటర్. ఆ డొక్కు స్కూటర్ ఎవడు అమ్మినా కూడా ఉల్లిపాయలు బఠానీలు తప్ప దానికి ఎవడు డబ్బులు ఎవడు. డోంట్ టాక్ వాట్ ఐ సే, యు డూ ఇట్. యూసఫ్ కూడా బస్తీలో ఉన్న నా ఫ్లాట్ అమ్మాయి. అది కాదండి, 200 రూపాయలు వదిలే. డోంట్ టాక్. ఆఫ్టర్ ఆల్ 250 కోసం. ఆఫ్టర్ ఆల్ 250 నీకు, నాకు 250 250 క్రోస్ సమానం. వాడు రావాలి బొగడగాడు, 250 ఇవ్వాలి. వీళ్ళు తీసుకొని వెళ్ళాలి. అది డాక్టర్ అంటే. గుడ్ సైకిల్, వెరీ గుడ్ ఫర్ హెల్త్. డాక్టర్ గారు ఒరే కాంపౌండర్, సార్ చెప్పండి సార్. మాట్లాడితే చెప్పండి చెప్పండి అంట. ఇక్కడ ఉండాలి కదరా. ఏంటి సూట్ కేసులతో బయలుదేరారు? అంకుల్ 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 మేము అమెరికా వెళ్ళి చదువుకుంటాం అంకుల్. నేను ఇంకెవరిని కూడా బయటకు పంపించను. ఇప్పటి వరకు నాకేసింది చాలా నాకేసారు. అంటే మీరు మమ్మల్ని అమెరికా పంపరా? పంపను. అబ్బా అబ్బా అబ్బా. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. అగమ్మా కాంపౌండర్, ఇంకేమి లేవు. క్లినిక్ ఉంది కదా. పుస్తే 200 రూపాయల కోసం. ముష్టి కాదు, 250 రూపాయలు నా కష్టార్జితం. అర్థమైందా? ఈ హాస్పిటల్ అమ్మాయి, ఏమన్నావు? హాస్పిటల్ అమ్మేమన్నాను రా. మావయ్య మావయ్య మాకు చంపేస్తావా? అమ్మాయి మావయ్య అమ్మాయి. వందనాలు వందనాలు వేల వందనాలు, వందనాలు వందనాలు వేల వందనాలు, మేలు చేసి బాయ్ బాయ్. బాగా చదువుకోండి. నాకు ఈ కాంపౌండర్ చూస్తుంటే డౌట్ గా ఉంది. 20 సంవత్సరాల తరువాత డాక్టర్ గారు మన హాస్పిటల్లో ఫంక్షన్ ఉంది, రావాలి త్వరగా. ఏంటి పేషెంట్లు వచ్చారా? పేషెంట్లు ఎవరు రాలేదు కానీ మన అమెరికా పంపించారు కదా మీ మేనల్లు ఇద్దరు. ఆ. వాళ్ళిద్దరు పాపం వాళ్ళ పెళ్లి అంటే మన హాస్పిటల్లోనే చేసుకుంటున్నారు. ఏంటి వాళ్ళు అంత పెద్దోళ్ళు అయిపోయారా? సరే రమ్మని రమ్మని. ఇద్దరు దండలు మార్చుకున్న వధువరులు ఆలస్యం చేయకుండా పెద్దలకు దండం పెట్టండి. పిల్ల పాపంతో హ్యాపీగా వర్దిల్లండి. చెప్పలా నా కాళ్ళకి నమస్కారం పెట్టుకున్నా, నీ కాళ్ళకి నమస్కారం పెట్టేట బొగడా. తల్లిదండ్రులకే పెడతారు. ఫీడింగ్ మీరు చేసినా కూడా వాళ్ళ బ్లడ్ లో ఉన్న బ్లీడింగ్ నాది. నా పెద్ద కొడుకు చిన్న కొడుకు. ఒరే ఇదంతా ఎందుకు చేసావురా? నా కొడుకులే డాక్టర్ చేయడానికి. You bloody idiot! డాక్టర్ అప్పారావు 250 కలెక్ట్ చేయ వీడి దగ్గర. ఆ 250 నువ్వేనవరా? వీళ్ళకి పిల్లలు పుట్టాలి, ఆ? వాళ్ళ పిల్లలు డాక్టర్లు అవ్వాలి, ఆ? ఆ తర్వాతే 250. మంచి స్కెచ్ చేసాడు భాస్కర్. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. లైఫ్ లో ప్రతి ఒక్కరు సినిమా తీయాలనుకుంటారు, కానీ నేను ఒకేసారి 2 సినిమాలు తీస్తాను. తమిళ వెర్షన్, తెలుగు వెర్షన్. మన తెలుగు హీరో వచ్చే టైం అయింది. హీరో గారు సీన్స్, మంచి మంచి సీన్స్. ఏంటో నీ ఫేస్ లో నాకేదో డల్నెస్ కనిపిస్తుందయ్యా. నాతో చేరు ఇష్టం లేదా ఏంటి? నా ఆత్మ బంధువుని మిస్ అయ్యాను సార్. ఓ అవునా? నా ప్రాణం నాకు వదిలి దూరంగా వెళ్ళిపోయింది. ఓ వెళ్తావా అక్కడికి మళ్ళీ? చెప్పు పంపించేస్తా. వద్దులేండి సార్. ఆ. సార్ ఈ సినిమాలో మనతో పాటు ఇంకొక హీరో ఉన్నారు సార్, పిలిచేద్దాం. అంటే ఆల్రెడీ నన్ను పెట్టిన తర్వాత ఇంకో హీరోని పెడతారా ఎక్కడైనా? సార్ 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 నడవరా? సార్ సార్ తెలుగులో మీరే హీరో సార్. పిలిపించు
వినిపించు. తమిళ హీరో రండమ్మా. చూపు ఉగ్ర నరసింహ రూపు దివ్య నరసింహ యుద్ధం అంటూ వచ్చిందంటే పంజాబీ పే నరసింహ మనసు బాబు గారు తాకితే మసే కదా అంటావా? హాయ్ మై డియర్ డైరెక్టర్. హాయ్ సార్, కూర్చోండి సార్. హాయ్ మై డియర్ బ్రో, దిస్ ఇస్ అప్పు కాంత్. అప్పు ఖానా? హీరోయిన్ పిలిచేద్దాం. హీరోయిన్ ఎవరు? అనసూయ. అయితే ఆసూయనా? నా ఫ్యాన్స్ ఒప్పుకోండి. ఎందుకు సార్? ఆంటీతో ఈ సినిమా తీయడం ఏంటయ్యా? మిరపకాయ పెడతా మర్చిపో. అనసూయ గారు కాదు సార్, ఆ. అనసూయ గారికి ఒక చెల్లి ఉంది, ఈ మధ్యన ఇంటర్ పాస్ అయింది. పిలిపించమంటారా? ఓకే. ఏ హీరోయిన్ రండమ్మా. అందమైన కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లిపోయేరా ఏ ఇంటివనితో మరి చెప్పలేదా అనసూయ ఎప్పుడు నీకు చెల్లి ఉందని? నాకు కూడా తెలియదు సార్. పాప ఈయన వచ్చి నీకు ఐ లవ్ చెప్తారు, నువ్వు ఓకే అన్నాను, అంతే సీన్. ఓకే ఓకే రెడీ సార్? 1 minute బాబా, పెద్ద లైట్ మీద వేసుకోండి, మీద వేసుకోండి. లైట్ మీద వేసుకోండి. రెడీ సార్, యాక్షన్. ఐ లవ్ యు. నేను కూడా ఐ లవ్ యూ. కట్ ఇట్. చాలు, బాగా వచ్చిందండి. చాలా బాగా వచ్చింది. క్లోజ్ ఏమైనా వేసుకుంటారా లాంగ్ సైడ్ బెటర్. సార్? నాకు కూడా నా తమిళ్లో తమిళ వచ్చుగా. ఓకే, నల్లరి పేసును సార్. పేసక్కర్లేదు, డైలాగ్ చెప్పు చాలు. యాక్షన్. అమ్మవాడి అవడిదిడిదిడిదండ కాట వరివీల మందళ్ళి మనసంతా నువ్వే మణంగడి మాట పడితే కడిందళ్ళి మట్ట ఏ మూడై మండాలి అవడీల తూడబత్తి మేడి కూడదండ జాడా కాదలకే ఇనకొక చొల్లిటియా ఇన కాదలకే ఇనక కాదలకే డైరెక్టర్, ఆ. నేను చెప్పింది ఇంత, అది చేసిందని ఇంతుంది. తమిళ్లో అంతే ఉంటదండి. అంత ఉంటే తెలుగులో ఎంత వస్తుందండి? కూర్చోండి ఇక్కడ. ఓకే ఓకే ఓకే. హీరో ఆకలితో ఇంటికి వచ్చాడు, అన్నం పెట్ట. బాబు రెడీ బాబు? రెడీ. యాక్షన్. ఆ? అమ్మాయి ఆకలేస్తుంది. మీకు ఆకలేస్తుందా? మీకు ఆకలేస్తుందని నాతో చెప్పారా? ఆకేసి పప్పేసి నెయ్యేసి మీకో ముద్ద నాకో ముద్ద. బాబు, అప్పుకాంత్ గారు. ఆమా అప్పు కదా. అప్పు ఖాన్. రెడీ సార్? రెడీ రెడీ. యాక్షన్. இந்த பிரீணமடக்கு பசி இருக்குன்னு నాకు சொல்லிட்டேக்கு வந்தாச்சே. ஐயோ ஐயோ என்கிட்ட சொல்லிட்டீங்களே. நான் என்ன சொல்றதே கடவுளே, கடவுளே. இந்த பிரபஞ்சமே ఒక ప్రీణికి పసి இருக்குன்னா இந்த ప్రీమని என்ன சொல்றே? దేవుడా మాట వినదానిది ஐயோ ஐயோ கடவுளே, கடவுளே. நான் என்ன பண்றது? நான் எல்லாம் பண்றது அண்ணா మాటలు ఉరుగుడుందలి అయ్యయ్యా. ఆకలి వెరుక్కుడి ஆக்கேரை உந்தாளை உடிவேல் அங்கள் முத்தாங் உரியாத் முத்தாங் ఇంగల్ మొల్దా. కట్ ఇట్. అమ్మా రామ్మా. నాకు డౌట్, ఇందాక చేసింది నాసినా? అదే సీన్ సార్. నేను ఇంత చేస్తాను అంత చేశారేట్రా? వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ తో క్యారింగ్ చేశారు సార్. సార్ ఇక్కడ మంచి సీన్ సార్. ఎవరు? మీరు తల్లి సార్, తల్లి క్యారెక్టర్. మరి అది అది హీరోయిన్ కదా సార్? ఏంట్రా ఇది? తల్లిని చేయాల్సింది హీరోయిన్ చేశారు, హీరోయిన్ ఏమో తల్లిని చేశారు. ఏంట్రా ఇది? మీరు కాలేజ్ నుంచి వచ్చారు సార్. ఆ. మీ అమ్మ ఎక్కడి నుంచి వచ్చాను అడుగుతుంది. కాలేజ్. మీరు లవ్ చేశారంటే అమ్మ ఒట్టేసి నాకు నిజం ఆ, చెప్పాడు. సరే, సరే. రెడీ అమ్మా? రెడీ అమ్మా? రెడీ బాబు. అది మాట మాటికి తీసేయండి బాబు, దొంగోళ్ళలో ఉన్నారు. రెడీ యాక్షన్. అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నావురా? కాలేజ్ నుండి అమ్మా. నిజం చెప్పు. నిజంగా కాలేజ్ నుండి అమ్మా. నా మీద ఒట్టేసి నిజం చెప్పు. అమ్మా, అమ్మా, అమ్మా. నేను ఒకరిని ప్రేమించాను అమ్మా, ప్రేమించాను. ప్రేమించవా? అమ్మా. కట్ ఇట్.
అమేజింగ్. Thank సార్ you, అప్పుకాంత్ గారు అయ్యో బాబోయ్ ఇతను ఇప్పుడు ఏం చేయబోతాడు? రెడీ. எங்க வந்திருக்கே కాలేజీ బురుబురుదులే நீச்ச எல்ல சைடு பாரு அம்மா நாமாடு விழுவிண்டனானிலிருவி அந்த காலேஜ் புடுவிடுதல் ஹோம்வொர்க் விட்டு புஸ்தகம் படிந்திடிகாரியா இந்த நாளான நமக்கு பிரின்சிபால் கடந்து காலு விட்டு வடியே அம்மா நீ 10th கிளாஸ் ஃபர்ஸ்ட் ఇంటర్మీడియట్ ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ అన్ని ఫస్ట్ ఎందుకమ్మా ఇంత నమ్మకం ఉండ ఆడి ఉడికలే நான் சொல்லு நான் சொல்லே నువ్వు சொல்லே మన రెండు சொல்லே మాటవని కాదు బెత్తది మత్తాను పూజ పెడితే కాలేజీ బట్టలే పొండ బట్టలే నా మీద నమ్మకం ఇల్లే నమ్మకదా இல்ல நான் காதலையேன் అమ్మా ஒரு బాలికను వివాహం ఆడుతవడిలే விவாகம் ஆடித்தலே నువ్వు ఎన్ని దెబ్బలు విడియాలే నాంత విడి వివాహం ఆడితే పాడబడితే నాన్నబడి వీడికెట్టే ముందలే మాడబడే కడబడి మాటబడిగిలే పుస్తక సాక్షి ప్రిన్సిపాల్ సాక్షి కాలేజీ సాక్షి అందరి ఇంగల్ వివాహం ఆడిదా விவாகம் ஆடிதா కట్టరా ఇది ఎంత చేస్తారా? సార్ బాబు ఫైట్ సీన్ తీసేద్దాం. ఫైట్ బాబు ఫైటర్స్ బాబు ఒకటి కొడితే పడిపోతారు సార్ చాలు మనకి. ఓకే రెడీ. సూపర్ బాబు రండి. అప్పుకాంత్ గారు రెడీ యాక్షన్. రెడీ అనగానే మీరు షూట్ చేయండి. రెడీ బాబు యాక్షన్. వదిలింది ఒకటేనండి. బుల్లెట్ 2 ముక్కలు చేసి 1 ముక్క ఆడికి 1 ముక్క ఇడికి వేసాడు. అరే జనాలు మరి అంత తెరిపప్పలు కాదు నీకు దండం పెడతారా అరే లండన్ బాబు క్లైమాక్స్ సీన్ అదిరిపోవాలి. బాబు ఇటండి బాబు. మీరు వెళ్తారు, వాళ్ళు చచ్చిపోయారని చెప్తారు, ధైర్యం చెప్పాలా. మీరు చనిపోయినా మీ అమ్మాయిని నేను చూసుకుంటాను. యాక్షన్. అయ్యో బావయ్య మీరు బాధపడకండి, మీ కూతురు నేను చూసుకుంటా. అయిపోయింది అప్పుడే అంతే. అప్పుకాంత్ గారు రెడీయా? యాక్షన్. என்ன விட்டுட்டு போயிட்டீங்களா? మరణ వాంగ్మూలబడింది మాఠవరతుడి బాబాయే ఎల్లో కాయే ఎల్ల విడుదల వివాహం మాంగళ్యే మామ ఇల్లే మణిమిడిక్కడి మాత్రమే సమాజ ముందేరి ఒరిమిడిక్కై తడికిడిక్కై వేలకి నచ్చలను ఎగ్గాల పాట అరే అత్తరా బాబు. ఎల్లార దేవత ముక్కోటి దేవత సాధమడిక్కడి అవరి హే దేవత ఏ మామ ప్రాణముడు గురించి కమింగ్ బ్యాక్ మామయ్య అప్పుకాంతి వెలువడే అప్పుకాంతి నేత్రాల తుడివెలి నేత్రాల గుడివె அப்பா நான் என்ன பண்றது என்ன బాబు తమ్ముడు ఇందాక సీన్లో చచ్చిపోయాడా? తమిళ్లో హీరో చచ్చిపోతాడు సార్, తెలుగులో హీరో చావడు. పబ్లిక్ యాక్సెప్ట్ చేయరు. నీ చచ్చిపోవాలి, నేను ఒప్పుకోను. ఎవరా నువ్వు ఒప్పుకునేది? అసలు ఈ సినిమాలో నువ్వు హీరో కాదు, పో ఇక్కడ నుంచి. సినిమా అయిపోయింది, డోంట్ కేర్. తమిళ హీరో సినిమాని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తా. తెలుగులో తమిళ్లో ఒకే ఒక హీరో అప్పుకాంత్. నువ్వు పెద్ద పప్పుకాంత్ గాడు, పోరా. నీ సంగతి తెలుస్తారా? నిన్ను అక్కడికే పంపిస్తాను రా. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. నమస్కారం బాబు గారు. నమస్కారం మేడం గారు. మాకు నిన్నే కొత్తగా పెళ్ళయింది. మాకు ఈ రోజు శోభనం అండి. మా ఆయన వస్తూ ఉంటారు, ఈ లోపు నేను రెడీ అయ్యేస్తానండి. మేఘాలలో తేలి పొమ్మ
అరే ఆత్మ వేసిందా? అరే 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 ఏం చేస్తున్నారా? అదేంటి నా బాడీని తీసిపోయారు? అంటే నేను చచ్చిపోయినా? ఈ రోజు ఫస్ట్ నైట్ మా ఆవిడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మేడం, మనుషులు పోలు మనుషులు ప్రపంచంలో ఎంతమంది ఉంటారు? 7 మంది. ఐరవుడో, భార్గవుడో, భాస్కరుడో, మరి రక్కసుడో. ఎవరండి బాబు రోడ్డు మధ్యలో అద్దం పెట్టారు? అరే అచ్చు నాలుగున్నారు, అదే ముక్కు అదే హెయిర్. అదే మాట నేను అనబోతున్నాను. నచ్చు నువ్వు నాలాగున్నావేంటి? నాకు చిన్న హెల్ప్ చేయాలి సార్. ఏంటి? నేను చచ్చిపోయాను సార్. చచ్చిపోయావని నమ్మడానికి నేనేం జరిగి పప్పని అనుకున్నావా? కావాలంటే చెక్ చేయండి సార్. ఆ మాట అన్నా. చచ్చిపోయావు. దెయ్యం, దెయ్యం. నాకు అవ్వక ఈ రోజే పెళ్ళైంది సార్. 1 గంట సేపు మీ బాడీ ఇవ్వండి సార్ చాలు. కాదు ఇది ఏమైనా సైకిల్ అనుకున్నావా? గంట సేపు అద్దెకి తర్వాత తెచ్చిస్తారన్నట్టే. మనం మనుషులు సార్. మీలో కూడా మానవత్వం ఎక్కడో కూడా దాగే ఉంటుంది. ఒక్కసారి దాన్ని బయట తీయండి సార్. నేనేమో ఇవ్వలేనయ్యా, బాడీని ఇవ్వలేనయ్యా, బాడీని ఇవ్వలేను. మీ మానవత్వంతో ఆలోచించండి సార్. నీ ప్రాబ్లం చెప్పావు కాబట్టి 1 గంట, ఒకే 1 గంట మళ్ళీ నా బాడీ నాకు ఇచ్చేయాలి. ఇచ్చేస్తా సార్. రండి సార్. బాడీ ఏంటి ఎంత తెలిపోయింది? చచ్చిపోతే ఎవరికైనా అలాగే ఉంటది సార్. 1 గంట ఇలా లోపలికి అలా వచ్చి. ఎందుకంటే నాకు 3 రోజుల్లో నిశ్చితార్థం ఉంది. అవునా? మీ బాడీకి ఏం కాదు సార్, నేను చూసుకుంటాగా. బాడీ అంటే అల్లా టప్పా బాడీ కాదు నాది. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, కిస్మిస్ వేసి పెంచా. మీ బాడీని పవిత్రంగా చూసుకునే బాధ్యత నాది. గంటలో వచ్చేస్తా. అలాగే. 7 గంట అన్నాడు, 3 గంటలు అయిపోయింది. బొగడాగడు రాడేటి. భాస్కర్ రావు, భాస్కర్ రారా బాబు. 3 నెలల తర్వాత మరి బాకర భాస్కర్ రావు రారా బాబు. ఏం చేసావురా? నా బాడీ కుమిలిపోయింది. కుమిలిపోయిందా కమిలిపోయింది? కమిలిపోయింది. సరే 1 నిమిషం సార్, మా ఆవిడ చెప్పేసి వచ్చేస్తా. నువ్వు గంట సేపట్లో నీ బాడీ నీకు ఇస్తానని చెప్పావు, ఇవ్వలేదు. 3 నెలలు అయిపోయింది. హలో, ఒకే 1 నిమిషం. ఏం వెళ్ళారా? ఏంటండి నేను అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళాలి. వెళ్ళాలంటారా? అమ్మా 3 నెలలు లోపలే ఉన్నాను. ప్లీజ్ అమ్మా, సాయంత్రం కల్లా వచ్చేస్తాను. నా మాట వినండి, ఉండిపోండి. రావయ్యా నువ్వు. ప్లీజ్ మా అర్థం చేసుకో. రండి. ఏంటిది? అయిపోయింది. ఎప్పుడు ఇస్తానన్నో బాడీని? అరే నాకు మామూలుగా బీపీ రేజ్ అవ్వదు. మొన్న 3 రోజుల్లో పెళ్లి నిశ్చితార్థం అనుకున్నాను, అది పోయింది. ఏంటిది? అరే మా ఆవిడకి అమ్మా నాన్న లేరు సార్, శ్రీమంతం చేయొద్దా? అయితే అమ్మా నాన్న తీసుకురమ్మంటావు ఏంటి? వాళ్ళ అమ్మా నాన్న చచ్చిపోయారు సార్. ఇప్పుడు నువ్వు మాట మీద ఉండాలి, బాకరు మాటలు మాట్లాడకు నువ్వు. నీకొక కూతురుండి ఆ కూతురికి శ్రీమంతం చేయడానికి ఎవరు లేకపోతే ఆలోచించండి సార్. నువ్వు అప్పారావు గారు, మీలో మానవత్వం ఉంది. శ్రీమంతం అయిపోగానే మీ బాడీ మీకు ఇచ్చేస్తా. మాట్లాడితే బాడీ అని చెప్పకండి, బొక్కలో బాడీ. బాడీ మామూలు బొక్కలో బాడీ కాదు. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, కిస్మిస్ చేసి పెంచా. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా. భాస్కర్ తెమిల్చో త్వరగా. హ్యాపీ కదా? నువ్వు లోపలికి వెళ్ళి జాగ్రత్త, బిడ్డ అటం తిరుగుతుంది, మెల్లగా వెళ్ళి. ఆవిడ వెళ్తాదిలే, పద. ఇంకా నువ్వేం మాటలు చెప్పొద్దు మహానుభావా. ఏమండి అప్పారావు గారు, 7 నెలలు ఆగారు, శ్రీమంతం అయింది. ఇంకొక 2 నెలలు ఆగితే పుట్టేది ఆడబిడ్డో మగబిడ్డ చూడొద్దా? మా నాన్న ఏం చెప్పాడు? ఏం చెప్పాడో చెప్పు. ఒరే భాస్కర్, నేను పుడితే నీ కడుపునే పుడతాను రా అన్నాడు. అరే మా నాన్న చూసుకొని రానివరా? 2 నెలలండి. గంటలో నీ బాడీ నీకు ఇస్తానని చెప్పావు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? మీరు మనిషి కాదా? మీలో మానవత్వం లేదా? భాస్కర్ ఉండండి సార్, లోపల ఆపరేషన్ చేస్తున్న డాక్టర్. 1 నిమిషం ఆగలేరా? డెలివరీ టైము. భాస్కర్ నీకు బుద్ధుందా? నా బాడీని కొడుతున్నారు ఆ గుంటలో. మమ్మల్ని స్కూల్లో జాయిన్ చేయమన్నా. మీరు ఇప్పుడే పుట్టారు నాన్న, అప్పుడే స్కూల్కి వెళ్ళకూడదు. నాన్న మళ్ళీ ఎవరు జాయిన్ చేస్తారు నాన్న? 5 సంవత్సరాల తర్వాత అమ్మ జాయిన్ చేస్తుంది. అమ్మ జాయిన్ చేస్తుందా? నువ్వు జాయిన్ చేయవా? చెయ్యండి అన్న. రేపు అమ్మ స్కూల్లో జాయిన్ చేస్తే పక్కన కూర్చున్న వాళ్ళు మీ నాన్న రాలేదా అని అంటే వాళ్ళకి ఎంత అవమానంగా ఉంటుంది నాన్న. ఫ్రెండ్స్ ముందు మీరు తలెత్తుకోగలుగుతావా? నువ్వు మమ్మల్ని స్కూల్లో జాయిన్
జాయిన్ చేస్తానని ఒట్టేనన్నా. వేద్దానుందేరా నాకు. సరే ఒట్టు, నేను జాయిన్ చేస్తాను. ఎన్ని మాటలు మాట్లాడుతున్నానండి ఎడిటర్ కూడా దొరకకుండా. నీ పెర్ఫార్మెన్స్ కాదు, ఆడి పెర్ఫార్మెన్స్ ఎక్కువైపోతుంది ఇక్కడ. 5 సంవత్సరాలు అయితే పిల్లల్ని అలా స్కూల్లో జాయిన్ చేసి సంతకం పెట్టి ఇలా వచ్చేస్తా. ఒరే పారంపోకు, ఏం చెప్పావు? 2 నెలలు ఆగండి గుంటలు పుడతారన్నావు, వాళ్ళు పుట్టారు. ఇంకా నాకేం పనులు ఉండవా? పెళ్ళా పోయింది, తర్వాత పెళ్లి చేసుకోవద్దా? మీరు మనిషి కాదా? మనిషి కాదు, మీరు మనిషే. మీలో కూడా మానవత్వం ఉంది. 5 సంవత్సరాల తర్వాత నాన్న స్కూల్లో డాక్టర్ వచ్చాను నాన్న. ఏమన్నాడు? నేను అవయవ దానాలు రాశాను నాన్న. ఎవరి పేరు మీద? నీ పేరు మీద. అవునా? నీ కిడ్నీ, నీ లివర్, నీ హార్ట్, నీ కాళ్ళు, నీ 2 కళ్ళు అన్ని రాశాను. ఎవడమ్మ పొగుడు బాడీలో సామాన్లు ఇచ్చేస్తారా మీరు? నేను ఐఏఎస్ అయిపోతాను. అవునన్నా. నేను ఐపీఎస్ అవుతాను నాన్న. నేను ఐఏఎస్ వాడు ఐపీఎస్ అయ్యే వరకు నువ్వు మాతోనే ఉండాలి నాన్న. నాకు అర్జెంట్ గా బయటికి వెళ్ళే పని ఉంది. నేను ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలియదు మళ్ళీ రావడానికి. ఏం లేదు అమ్మ చదివిస్తుంది. నువ్వు రావా? ఓసిడీకే వినరా? రేపు నేను కలెక్టర్ అయ్యి నీ దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకుంటే నీ కళ్ళల్లో ఉండే సంతోషం 1000 కోట్లు ఇచ్చినా రాదు నాన్న. మొన్న ఇలాగే ఒక అతను ఎడిటర్ మానేశాడట, ఎక్కడ కట్ చేయాలో తెలియక. నువ్వు ఇంట్లోకి అసలు వెళ్ళాలంటే పిచ్చొచ్చినంత కొట్టు. ఆయన వద్దనుకున్నాక మనం ఎందుకు ఇంకా రండి, చనిపోదాం. ఆగవే. ఎవరి పిల్లలు వెళ్ళిపోతుంది ఇక్కడ? నీ పిల్లలు వెళ్తే తెలుస్తుంది. ఎవరి బాడీ ఉండిపోయింది ఇక్కడ? నాకు పిల్ల పక్కర్లేదా? మీ పిల్లలు నాకు పిల్లలు పుట్టక్కర్లేదు. వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్డిఆర్ అవ్వక్కర్లేదా? మహానటి ఇల్లమ్మా, మహానటి ఇల్లమ్మా. ఒక్క 25 years. దేనికిరా 25 years? అలా వచ్చి వెళ్ళిపోతాయి, ఏం పర్లేదు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి సార్. 25 సంవత్సరాల తరువాత ఒరే బొల్లెట్ భాస్కర్ రావు, ఎలా ఉండి బాడీని ఎలా చేసావురా? మంచి జుట్టు ఎకరాలకి ఎకరాలు లేపేసావురా. ఒరే అంతా అయిపోయింది కదా, ఇంకా నీ కొడుకులు ఎప్పుడు వస్తారు? ఏమండి, మన కొడుకులు వచ్చారండి. ఒకడు ఐఏఎస్, ఒకడు ఐపీఎస్ పాస్ అయ్యారండి. నాన్నగారి కాళ్ళకి దండం పెట్టండి నాన్న. ఇప్పుడు అన్ని బాధ్యతలు అయిపోయాయి కదా, నా బాడీ నాకు ఇచ్చేయరా. నెమ్మదిగా రా అమ్మ. బుల్లెట్ భాస్కర్, మీ కంగ్రాజు. కూర్చోండి ముందు మీరు. నిన్ననే మీ రిపోర్ట్ వచ్చింది, మీ కిడ్నీలు 2 పోయినాయి. మీ గుండెకి చిన్న బెజ్జం పడింది. మందులు వాడినా లాభం లేదు. మరి నేను ఉంటా, మరి మీ ఆరోగ్యం జాగ్రత్త. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. ఓన్లీ ఇద్దరు ఆత్మరూపంలో కలిసారు. నీ బాడీని పువ్వుల్లో పెట్టిస్తాను, పువ్వుల్లో పెట్టిస్తాను అంటే ఆఖరికి ఆ పువ్వుల్లోనే పెట్టిస్తావు కదరా. మాట మీద నిలబడతాడు. మాట మీద నిలబడే వంశం మాది. సరే నాకు అర్జెంట్ పని ఉంది, వెళ్తున్నా. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇంకో బాడీ ఎత్తుక్కోవాలి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. కాపురం కాపురం, ఆలు మగలు కట్టుకున్న అనురాగ గోపురం. ఎన్ని కొత్త కాపురాలు అప్పి. బంగారం, మనం కొత్తగా ఇంట్లో ఉండబోతున్నాం, కొత్తగా కాపురం చేద్దాం, హ్యాపీగా ఉందాంరా. ఇదే మాట 30 సార్లు చెప్పారు, ఇప్పటికి 30 ఇళ్ళు మార్చారు. ఇంకెన్నిసార్లు చెప్తారు? నో నో నో, దిస్ ఇస్ ద క్లాసిక్ ఏరియా, నో డిస్టర్బెన్స్ రా. నాకు డౌట్ గానే ఉంది. అన్ని చెప్తాను, లోపలికి పద. సార్, ఒక ప్రముఖ యాంకర్ అద్భుతమైన షో చేస్తున్నాడు. ఏమండి, గెలిస్తే ₹1,00,00,000. వాళ్ళ ఫైనల్ సార్. ఫైనల్స్ కి సెలెక్ట్ అయ్యావా? సెలెక్ట్ అయ్యాను సార్. మొత్తం ఆన్సర్లు అని చెప్పా. మా ఆవిడ చూస్తే పుట్టింటికి వెళ్ళి వచ్చింది. ఇప్పుడు అర్జెంట్ గా సార్ మీ ఆవిని పంపించారనుకోండి, షోలో జస్ట్ మా వైఫ్ కింద అంతే. ఏం మాట్లాడుతున్నావయ్యా? సార్ మీరు ఉచితంగా ఏ ఇవ్వదు సార్. వాళ్ళు ఇచ్చే ₹1,00,00,000లో 50 లక్షలు మీకే ఇస్తా. 50 జాగ్రత్త చూసుకోవాలి సార్. మీ ఆవిని తీసుకొని రేపు ఉదయం రామాయణ స్టూడియోకి వచ్చాయి. అలాగే అలాగే. అన్నయ్యొచ్చినాడు, ఎలుగుల ఎనెల్ తెచ్చినాడు. అన్నయ్యొచ్చినాడు, హల్చల్ చిందులు తెచ్చినాడు. అన్నయ్య సూపే పన్నీరు, అన్నయ్య మాటే దిల్దారు. అలా 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 గుర్తుపట్టారా? నేను
సార్ వచ్చాను. ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? చేస్తాను కదా అక్కడ. ఎవరు రమ్మన్నారు నిన్ను? లేక కూర్చో, నేను పిలిచినప్పుడు రా. ఓకే, రౌండ్ లోకి వెళ్ళిపోదామా? ఓకే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫాస్ట్ రౌండ్ ఏంటంటే ఏంటి? నువ్వు ఎందుకు ఇమిటేట్ చేస్తున్నావు? ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? మీ ఇద్దరి మధ్య అనుబంధం ఎలాగుందో చూసుకుందాం, ఓకేనా? ఓకే సార్. మీ ఇద్దరిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే ఓకే సార్. మీ ఇద్దరు పెళ్లి ఎప్పుడు జరిగింది? అదే నవంబర్ 10th. అండి. అంటే నవంబర్ 10th మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు, డిసెంబర్ 23 వీళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు. అపరాధుడు. మీ ఇద్దరు ఒకటే చెప్పాలి, అర్థమైందా? నవంబర్ 10th. ఓకే, ఇప్పుడు మీరు రెండో క్వశ్చన్ ఏంటనుకుంటున్నారు? ఏంటి? ఎందుకు ఇమిటేట్ చేస్తున్నావు నువ్వు? మీ ఆవిడకి ఇష్టమైన ఫుడ్ ఏంటి? హల్వా హల్వా. హల్వా హల్వా. నేను నిన్ను అడుగుతా, అన్న అడుగుతావేంటి? హల్వా ఉండేది పనుడే కదండి ఇంట్లో, ఆ మాత్రం తెలీదా మీకు? భాస్కర్. పన్నోడా కూర్చో. ఓకే, మీ మూడో క్వశ్చన్ ఏంటో తెలుసా? ఏంటి? మీకు లవ్ మ్యారేజా ఆరెంజ్ మ్యారేజా? Arranged మ్యారేజ్. అంటే నువ్వు ముందు ఎప్పుడు చూడలేదా ఆ అమ్మాయిని? ఎప్పుడు చూడలేదు సార్. ఇప్పుడు మీరు గనక అరేంజ్ మ్యారేజ్ కాకుండా లవ్ మ్యారేజ్ చేసుకుంటే మీరు ఎలా సైట్ కొడతారో మీరు చూసుకోవచ్చు ఒకసారి. ఓకే సార్. రెడీ రెడీ. రోలింగ్ యాక్షన్. హాయ్. హాయ్. ఏంటి అదేంటి? ఐ లవ్ యు అని గట్టిగా ఎత్తుకో. హలో, పట్టుకోవడం ఏంటి? షోలో 4 ప్రశ్నలు అడగాలి, 4 సమాధానాలు రాబట్టుకోవాలి. ఎవడ్రా పట్టుకోవడం ఏంటి? ఎవడ్రా నువ్వు? నేను ఎవడో నీకు తెలుసా? భాస్కర్ చెప్పు. ఎవడు ఈడు? పనోడు. పనోడు. పనోడు పనోడులా ఉండాలి. వెళ్ళి అక్కడ కూర్చో. రెండో రౌండ్ లోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం సార్. మీ ఇద్దరి మధ్య అనుబంధం ఎలాగుందో చెక్ చేస్తాం. మీరు ఆఫీస్ కి వెళ్తున్నారు, మీరు బట్టలు కుట్టాలన్నమాట. సార్ మీరు ప్రేమతో. ఒక విషయం సార్, నాకు అర్థం కావట్లేదు. ఎపిసోడ్ తీస్తున్నారా సీరియల్ తీస్తున్నారా? నా ఇష్టం రా, నీకేంట్రా మధ్యలో? మీరు ఆఫీస్ కి వెళ్తున్నారు, మీరు ప్రేమతో గుండె కుట్టాలన్నమాట. అలాగేనండి. సూపర్, ఇంకా దగ్గరికి జూమ్ వేసుకోండి అమ్మా. ఎందుకంటే గుండె కుడితే సరిపోతుంది కదా. ఏంటి అది నీ సొంత పిల్ల ఉన్నట్టు? హలో, నేను ఎవడో? భాస్కర్ చెప్పు. ఓకే, మీ రెండోది ఏంటంటే మీ ఆయన విపరీతంగా తాగొచ్చాడు, మీ ఆవిడ నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటుంది అనేది చూపించాలి. మ్యూజిక్ అమ్మా ప్లీజ్. ఇది ప్రోమో కట్ చేసుకోండి అమ్మా, ప్రోమో కట్ చేసుకోండి అమ్మా. మొగుడేమో పోరంబోకులా తాగొస్తే ఆప్యాయత, అభిమానం, కౌలించుకోవడమా? చెప్పండి నువ్వు అసలు. ఎవరిని నేనేమో నీకు తెలుసా నీకు? అప్పారావు. ఓకే ఓకే, ఇక్కడితో ఈ సెట్ లో కార్యక్రమం అయిపోయింది. ఓకే సార్, మరి ₹1,00,000? ఆ వడక్కు తర్వాత చెప్తాను. షోలో ఎలాగెళ్ళి అలాగ వచ్చేస్తాం, కోట్ వస్తుంది, 50 లక్షలు అన్నావు. నాకేం తెలుసండి, అప్ టు ₹1,00,000 గెలుచుకోవాలన్నాడు. మీకు ఎందుకు? రేపటి కల్లా డబ్బులు వస్తాయి, మీరు ఇంటికి వెళ్ళి కాపీ. నువ్వు ఒక షోని తీసుకొచ్చి 100 షోలు వేసేటట్టున్నావు ఇక్కడ. నాకేం అర్థం కాలేదు. ఇట 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 వెళ్దాం. ఇవిడ కన్సిడర్ కూడా చేసింది. అపరా గారు ఆ, ఒకసారి అర్జెంట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా మా తమ్ముడు యాంకర్, షూటింగ్ ఇంట్లో పెట్టాడంట. మీ ఆవిడ అర్జెంట్ పిల్లని చెప్తా. కాదయ్యా, షూటింగ్ ఇంట్లో పెట్టడం ఏంటి? ఒక ఎపిసోడ్ సెట్ లో తీస్తాడు, 2వ ఎపిసోడ్ ఇక్కడ తీస్తాడు సార్. నా విషయం నాకు చెప్పాలి కదా. అంటే నాకేం తెలుసు, నాకు ఇప్పుడే చెప్పాడు. కాదు మరి 50 లక్షలు. 50 లక్షలు మీకు వస్తుంది కదా. ఏ పద్మ ఎక్కడున్నారా? వస్తున్నానండి. పద్మ అంటావేంటి? వచ్చేస్తాడు, యాంకర్ వచ్చే టైం అయింది. అన్నయ్య వచ్చినాడు, ఎలుగుల ఎన్నెలు తెచ్చినాడు. ఓకే ఓకే, గుర్తుపట్టారా? నేను మీ దేవుడిచ్చిన తమ్ముణ్ణి. ఓకే ఓకే, ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ప్రేమ ఎలాగుందో తెలుసుకుందాం. బానే ఉంటుంది సార్ మా ఇద్దరి మధ్య. ఏం లేదమ్మా, మీ ఆయన ఒక పక్కింటి ఆయన కొడుతున్నాడు. ఇప్పుడు ఎలా ఆపుతావో ఆ రియాక్షన్స్ మాకు కావాలన్నమాట. ఇప్పటికిప్పుడు పక్కింటోడు అంటే ఎక్కడ దొరుకుతాడు సార్? మీ పనోడు ఉన్నాడు కదా. పన్నోడు నువ్వు పక్కింటోడు అన్నమాట, ఇన్ని కొడుతున్నావు అన్నమాట. ఆ రియాక్షన్స్ మాకు కావాలి. ఓకే ఫైట్. నేను ఇతను కొట్టాలా? కొట్టండి. రే సచ్చినోడా, మా ఆయన మీద చెయ్యేస్తా.
నేను దాని మొగుణ్ణి, అది నా పెళ్ళాం. ఈడు మా పక్కింట్లో ఉంటాడు భాస్కర్ గాడు. ఈ షోలో ₹1,00,00,000 ఇస్తానంటే 50 లక్షలకి ఆశపడి షోకి వచ్చాను రా. నేనే ఒరిజినల్ మొగుండిరా. సూపర్ సూపర్. ఇదే డైలాగ్ మళ్ళీ రిపీట్ చేయి. ఓవర్లాప్ అయింది మధ్యలో. ఆలు మగలంటే నీకు తెలుసా? బెస్ట్ కపుల్ అంటే నిర్వచనం ఏంటో తెలుసా? మొగుడు పెళ్ళాలంటే ఎలా ఉండాలో తెలుసా? ఖచ్చితంగా బెస్ట్ కపుల్ సీజన్ 2 తీస్తే నిన్ను మీ ఆవిడనే పిలుస్తాను. ఓకే, ఇంతటితో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయిపోయింది. సార్ మరి మా ₹1,00,00,000 నీకు ₹1,00,00,000 వరకు గెలుచుకోవచ్చు అని అంటారు కానీ అందులో ₹10 వస్తాయో ₹20 వస్తాయో అది ఎవరికి తెలియదు నాన్న. మరి ఆ డబ్బులను ఎప్పుడు ఇస్తారు సార్? 2 ఎపిసోడ్లు అయిపోయి. అదంతే, ఇంకా 13 ఎపిసోడ్లు తీయాలి ఇక్కడే. ఏంటయ్యా ఒక షోని 100 షోలు వేసావు, రూపాయి కూడా లేదంటాడు. ఏం చేస్తాం సార్, అంత తమ్ముడు మహిమ. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. కృష్ణానగరే మావా, కృష్ణానగరే మావా. ఏంటి సార్ అంత డల్ గా కూర్చున్నారు? డల్ గా కూర్చోకి ఏం చేస్తావయ్యా? 300 కోట్లు పెట్టినాయి సినిమాకి. అన్న పొలాలు ఆస్తులు మొత్తం అమ్ముకున్నానయ్యా. ఈ సినిమా మిగిలిందంతా ₹899. ఏంటి ఇది? సినిమా స్టార్ట్ అవ్వకుండా హీరోకి 150 కోట్ల? yes sir. ఎవరయ్యా హీరో? సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ సార్. హీరోయిన్ కి 130 కోట్ల? yes sir. ఎందుకయ్యా? ట్రెండింగ్ హీరోయిన్ సార్, ట్రెండింగ్ హీరోయిన్. మేనేజర్ కి 20 కోట్ల? yes sir. ఎవరయ్యా మేనేజర్ 20 కోట్లు తీసుకున్నాడు? ఆ మేనేజర్ నేనే. అయ్యా, ఆయన ఇంకొక 200 కోట్లు పెట్టమని చెప్పండి, సినిమా ఫినిష్ చేసేద్దాం. సార్ మీ దగ్గర ఏమైనా? నా దగ్గర అమ్ముకోవటానికి నా లండన్ రాయరు లేవయ్యా. వదిలేయండి సార్. తీస్తా. 899 రూపాయలతో సినిమా తీసి డైరెక్టర్ అంటే ఏంటో చూపిస్తా. సరే, చూద్దాం. హీరోని పిలు. ఆడి సౌత్ స్టార్ రా. yes sir. భోజపూరిలో విలన్ క్యారెక్టర్ వేసుకునే ఫేసు ఆడును. ఆడికి 150 కోట్ల. ఆయనకు మామూలు మార్కెట్ లేదు సార్. అరే వీడికి ఎర్రగడ్డ రైతు బజార్ లో కూరగాయల షాప్ ఉందంటేనే ఎవడు నమ్మడు, వీడికి మార్కెట్. సార్ శాటిలైట్ల కోసం ఆల్రెడీ 2 ఛానళ్లు పోటీ పడుతున్నాయి సార్. ఏంట్రా అవి? డిస్కవరీ ఛానల్, నేషనల్ జియోగ్రఫీ ఛానల్ సార్. ఆ హీరోయిన్ పిలిపించు. 130 కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయి? 130 ఉంటాయి. బాబు రండి బాబు. ఎక్కడికి వచ్చేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఐ వాంట్ క్యారీవాన్. క్యారీవాన్ తీసేయండి. నీకు ఎలా కనబడుతున్నాను? అరే రిక్షా మీద 4 గుడ్లు కప్పేసి ఇది క్యారీవాన్ అంటావేంటి నువ్వు? నీ రెమ్యూనరేషన్ లో రూపాయి తగ్గించుకున్నావు నువ్వు? తగ్గించలేదు. నేను చెప్పింది అదే క్యారీవాన్. అక్కడ మార్చుకుంటా, అక్కడికి వెళ్ళి మార్చుకుంటా. హలో, రిక్షా కన్నా ఆ చెట్టే నై ఉన్నా. హలో డైరెక్టర్, ఏంటి? ఇక్కడ ఎవడో దండం మీద వేసి నా ప్యాంటు పట్టుకుపోతున్నాడు. మీరు రండి సార్ బయటికి. కాస్ట్యూమ్ రప్పించి. కాస్ట్యూమ్స్ లేదు, లో బడ్జెట్ సినిమా, దీంతోనే తీసేద్దాం. టవల్తోనా? అవును, ఏం తింటారా? తినరా? వచ్చిన తర్వాత ఏమి తినకపోతే ఎలాగా? అరే హీరో గారి బ్రేక్ఫాస్ట్ పెట్టండి ఫాస్ట్ గా. చక్కెర పొంగల బాబు. ఏంటి? చక్కెర పొంగల్ కావాలి. ఒక్కసారి పెడతారు. ఇది ప్రసాదం, గుడిలో ఒకసారి పెడతారు. నీ రెమ్యూనరేషన్ తగ్గించుకున్నావా? తగ్గించలేదు. నేను చెప్పింది చేయడమే నీ పని. కావాలంటే ఇంకోసారి పెడతారు, ఇంకోసారి ఆడికే చాలైనట్టుంది. ఫస్ట్ ఈ సీన్ అయిన తర్వాత ఇంట్రడక్షన్ తీసుకుందాం, ఓకేనా? ఏ సీను? నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వే ప్రపంచం. మేనేజర్ ఇదేమైనా బాగుందా? లో బడ్జెట్, ఏం చేస్తాం, గుడ్డ మొక్కలు కూడా లేవు. సరే కెమెరా పెట్టుకో. ఏంటది? కెమెరా. హలో, ఏడు రెడ్ తీసుకొచ్చి మాట్లాడుతున్నావు, తొక్కలో సెల పట్టుకొచ్చి. రెమ్యూనరేషన్ ఇచ్చా, చెప్పింది చేయాలంటే ఎక్కువ మాట్లాడుకో. సరే ఆగండి. కెమెరా కొంచెం ఫేవర్ చేసుకోండి. కెమెరా ఏంటి బొక్కలో కెమెరా ఫేవరింగ్ లో ఉంటున్నాయి ఏంటి? ట్రైల్ షాట్. ఓకే. ర్యాలీయా? నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ లో వేలంకి పెడితే కొన్నాం. రెడీ? ప్రియా నువ్వంటే నాకు ఇష్టం.
నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకోసం నేను పడి చచ్చిపోతాను. సూపర్ రౌండ్ ట్రాలీ షాట్. నెక్స్ట్ సాంగ్ ఆ స్వీడన్ లో చేద్దాం అనుకున్నాం. అంత లో బడ్జెట్ సిమ్లాలో చేద్దాం. సిమ్లా కూడా బానే ఉంటుంది. మరి ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఎందుకు సిమ్లా సెట్ ఇక్కడ వేస్తా. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ, కన్నీడు మనసులో కరిగే సూర్యుడులో ఓ సందమామ. సూపర్ కట్. ఎంత అద్భుతంగా చేశారు అప్పారావు గారు. నెక్స్ట్ మామూలు సీన్ కాదండి. ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు మీ రాక కోసం. మీరు అడుగు పెడుతున్నారు. హెలికాప్టర్. హెలికాప్టర్. అవును. నిజమైన హెలికాప్టర్ పెడతారా? ఒరిజినల్ హెలికాప్టర్ మామూలుగా ఉండదు. రెడీ అమ్మా, హెలికాప్టర్ వచ్చేస్తుంది. హలో పైలట్, పైలట్ లొకేషన్ ఇక్కడ. చెప్పబై వాకి టాకీలో మాట ఇటువైపు రమ్మను. ఎలా వస్తాడండి ఆడు? రాడు. ఎందుకు రాడు? సీఎం గారు హెలికాప్టర్ సభకి వెళ్తున్నారు ప్రజలకు అభివాదం చేయడానికి. సీఎం గారు హెలికాప్టరా? మరి నువ్వేమన్నావు? కిటికీలో పడి చెయ్యి ఊపాలి జనాలకి అన్నావు కదా. ఇక చూడండి హెలికాప్టర్ వచ్చింది. ఇప్పుడు ఇది సంకలో తగిలించుకోండి. రెడీ మ్యూజిక్. మీ ఎంట్రీ సీన్ తీరేది. మరి చెయ్యు. మీకు ఎలా కావాలి చెప్పండి. నాకు నేను ఇలా వచ్చి చేత్తో భూమిని పెంచా. ఆ కొండ దగ్గర నుంచి ట్రాన్స్ఫార్మర్ పేలాలి. అంతే కదా? ఎస్. స్టార్ట్ పెట్టు. రెడీ. రోలింగ్ యాక్షన్. అది ఆగట్లేదు అంటే చెప్పట్టు. వారిని షార్ట్ ఫిల్మ్ బర్త్డే కేక్ మీద క్యాండిల్ పెట్టి లాగలాగు. అది ట్రాన్స్ఫార్మర్. సార్ ఏం చేయమంటారు సార్? ఇంతకన్నా ఏం చేయాలో? లో బడ్జెట్. రెడీ సార్ ఇప్పుడు మీకు ఫైట్ సీన్ సార్. క్లైమాక్స్ విలన్ వచ్చేస్తాడు. హలో ఫైట్ అంటే మినిమం 20 మెంబర్స్ ఉండాలి. మీరు వెళ్ళి క్యారవాన్ లో కూర్చోండి. ఇప్పుడు 20 మంది ఎక్కడ దొరుకుతారు సార్? టైం ఎంత సార్? 1 గంట. అదేంది అలా కొట్టావు? 1 గంట అన్నాక అందుకోటి గుద్దా. ఈ ఏరియా రౌడీ షీట్ నన్నే కొడతావా? ఏం చేస్తావురా? ఏం చేస్తావు? 2 నిమిషాలు ఆగి వెళ్ళొస్తా. ఎంత మందిని తీసుకొస్తావు? 10 మందిని. మగాడి అయితే 20 మందిని తీసుకురారా? 5 నిమిషాలు ఆగు. ఆర్టిస్ట్ బయలుదేరారా కృష్ణనగర్ నుంచి ఫైటర్స్. సార్ ఫైటర్స్ వచ్చేస్తున్నారు. కొట్టేస్తారు మంచిగా. రే చెప్పాగా ఇదిగో. నీకు బుర్రందరా? బుర్రందరా నీకు? డైరెక్టర్ యాక్షన్ చెప్పిన తర్వాత అప్పుడు డైలాగ్ చెప్పాలి. ఎవడరా నువ్వు? ఎవడు అని అడుగుతున్నాడు. ఈడెవడు? హీరోయిన్ తమ్ముడు. మీ చెల్లెల్ని ప్రేమించింది నేనే. నీకెంత ధైర్యం ఉంటే నా చెల్లెల్ని ప్రేమించాను నా ముందర చెప్తావా? వారు పరంబాకు నీ చెల్లెల్ని ప్రేమించిన తర్వాత నీతో చెప్పబోదు మీ పక్కింటితో చెప్తాను. బోసిడీకా వీడికి మాటలతో వల్లగా చేపలతో చూపిండ్రా. ఈసారి మా ఏరియాలో కనపడితే తీస్తా. వీడికి కామన్ సెన్స్ లేదా? కొత్త ఆర్టిస్టులు సార్ క్షమించండి ఒక్కసారికి. సార్ సినిమా అయిపోయింది వెళ్ళిపోదా? టైటిల్స్ టైటిల్స్ తీసుకురా సార్. చూడండి. ఏంటది? టైటిల్ సార్. పలక మీద వెరైటీ క్రియేటివిటీ.